బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ఎవరైనా ఒక మాట అంటే నేను 2 మాటలు అనేదాన్ని. డేరింగ్ గా ఉన్నాను. దాని డేరింగ్ అంటారు, పొగరుగా ఉండేదాన్ని. ఈ డిగ్రీలో నీకు వ్యక్తి లవ్ చేసావు, అతను నచ్చలేదు, వదిలేసావు. అవును మేడం. నా కోపానికి నా పొగరికి, మీ అహంకారానికి మీ పొగరికి అతను తట్టుకోలేక బసం అయిపోయి వెళ్ళిపోయాడు. పెళ్లికి ముందే చెప్పారా మీకు చాలా పొగరు, చాలా గర్వంగా పెరిగామన్నవి ఇవన్నీ చెప్పారు? అవి కొంచెం చెప్పాను, ఓకే అన్నాడు. సో మళ్ళీ తర్వాత దోలు తీరండి. ఇప్పుడు ఆయన ఒక దెబ్బ కొడితే మీరు 2 దెబ్బలు కొట్టారు ఆయన్ని? ఎస్ మేడం. వీధిలో అందరూ గొడవలు రావటం, వీడి వల్ల మొత్తం గొడవలు కొట్టడానికి కూడా వచ్చేవాడు. నిజంగా చెప్పాలంటే ఆ లవ్ చేసినాడు బ్రతికి బట్ట కట్టాడు. అదే అనుకున్నాను, మంచోడు సార్. ఇంకా నేను చేసుకున్నా ఇంకొక మ్యారేజ్. డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ అంటే ఇలేదు, అతను ఎక్కడికి పొగరు మామూలుగా లేదు. ఫస్ట్ లవర్ కాలేజ్ లో ఫసక్, మళ్ళీ ఒక హస్బెండ్ 4 years కాపురం చేసావు. అతనికి వదిలిచ్చింది. కానీ అతను ఎక్కడున్నాడో ఏమైనాడో కూడా తెలియదు. నీ పొగరికి ఖచ్చితంగా ఏదో హాస్పిటల్లో ఉండుంటాడమ్మా. ఓకే, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? మరి వాళ్ళెవరు? హస్బెండ్. ఏది ఫస్ట్ హస్బెండ్ మీరేనా? పారిపోయిన హస్బెండ్ మీరేనా? ఆవిడెవరు? ఏంటి మీరు వాళ్ళ దుంకి పారిపోయి ఈ అమ్మాయిని చేసుకున్నారా? ఈవిని తట్టుకోలేక ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేము సార్. ఇంకా ఎదురింటి వాళ్ళతో కూడా మంచి రిలేషన్ ఉండదు. అక్కడ కూడా తగాదాలు గొడవలే. ఎస్ సార్. వాళ్ళు ఏదైనా బట్టలు ఆరేసినా దాని మీద ప్యాడ్ వేయడం. ప్యాడ్ అక్కడ రెడీగా ఎలా దొరుకుతుందా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు అతనితో వద్దు, ఇతనే కావాలి. ఇప్పుడు ఆమెకి మ్యారేజ్ చేసుకున్నాను అంటున్నాడు, నాకు అతనే కావాలి. అంటే ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకొని తగులుకుంది. ఇప్పుడు తగులుకున్నాడు వద్దంట, ఈ మొగుడే కావాలంటే ఈ మొగుడు ఇంకా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఎట్లా ఉంటాడు పెళ్లి చేసుకున్నాక. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం లత గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ నుంచి. కాకినాడ నుంచి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? నేను చిన్నప్పటి నుంచి చాలా గర్వంగా కోపంగా పెరిగినాను మేడం. చిన్నప్పుడే స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మొండిగా పెరిగాను. నాదే అనేనట్టు ఉన్నానండి. కాలేజీలో కూడా అలాగే ఉండేవాడిని. ఎవరైనా ఒక మాట అంటే నేను 2 మాటలు అనేదాన్ని. ఓకే, డేరింగ్ గా ఉన్నాను. సో డేరింగ్ అంటారు, పొగరుగా ఉన్నాను మేడం. డిగ్రీ అయిపోయింది, ఇష్టపడ్డాను. సో అతను కూడా నాకు నచ్చినట్టు లేడు, అందుకోసం అతన్ని డ్రాప్ అయిపోయి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. ఏది డిగ్రీలో నీకు వ్యక్తి లవ్ చేసావు, అతను నచ్చలేదు, వదిలేసావు. అవును మేడం. అంటే నా మెంటాలిటీకి నచ్చలేదు. సో అలాగని నేను వదిలేసి పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నారమ్మా? డిగ్రీలో చేసుకున్నాను. అదే ఏ ఇయర్? ఎన్ని సంవత్సరాలండి మీ పెళ్లి? 4 సంవత్సరాలు. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమ్మా? అరేంజ్ మ్యారేజ్. రెండోది ఫస్ట్ అయితే లవ్ అయితే మ్యారేజ్ కాదు, ఫస్ట్ ఒక వ్యక్తిని లవ్ చేసాము. సో అతను నా కోపానికి నా మీ అహంకారానికి మీ పొగరికి అతను తట్టుకోలేక బసం అయిపోయి వెళ్ళిపోయాడు. అలాగని నేను మ్యారేజ్ చేసుకున్నాను. 4 years అయింది. తర్వాత మాకు గొడవలు వచ్చాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మా హస్బెండ్ తోనా
ఒక మాట అంటే రెండో మాట పెరగడము, అంటే నీ ఇంకా, దగ్గర ఎవరు ఉండలేరుగా. ఆ, ఓకే, నీ చాలా మాటలు చాలా అది మాటలు పెళ్లికి ముందే చెప్పారా మీకు చాలా పొగరు, చాలా గర్వంగా పెరిగామన్నవి ఇవన్నీ చెప్పారు అవి కొంచెం చెప్పాను, ఓకే అన్నాడు. సో మళ్ళీ తర్వాత తర్వాత దోలు తీరుంటుంది. అతను దీన్ని ఒక control చేయాలనుకున్నాడా? వేసాను మేడం, ఒప్పుకున్నాను నేను. నాది ఒక ఏటేసా 2 ఏటేసాను. సో అతన్ని చేసుకున్నాను. మా ఇద్దరి ఇప్పుడు ఆయన ఒక దెబ్బ కొడితే మీరు 2 దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఎస్ మేడం. అమ్మో, సూపర్. ఏం తల్లిగా నన్ను కూడా అనేది మేడం చిన్నప్పటి అరే నుంచి ఆవిడ ఆల్రెడీ క్లారిటీ ఇస్తుంది. మీరు ఫాదర్ అవతల వాళ్ళు ఒకటంటే తండ్రి. ఓకే ఓకే అవతల వాళ్ళు నన్ను ఒకటంటే కూడా అలాగా 5 అంటానని. అది నుంచి బెదిరించేది. సరే, ఒకటే కూతురా? ఒకతే కూతురు. జనరల్ గా మనం ఉద్యోగానికి సివి పంపిస్తాం చూడండి, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. మీ మీ అమ్మాయి అమ్మాయి కదా పెట్టుకుంటుంది పక్కన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ, పొగరు, గర్వం, అహంకారం, చిన్నప్పటి కోపం. నుంచి ఆవిడదే డైరెక్షన్ సార్. మా మాట కూడా వినేది కాదు. ఏమన్నా డబ్బు కావాలంటే మీరేం చేయలేకపోయారు ఒక తండ్రిగా అసలు సార్. ఆ కోపాన్ని గర్వాన్ని కింద దించడానికి? మొత్తం ఆ వీధిలో అందరూ గొడవలు రావటం ఈవిడ వల్ల మొత్తం గొడవలు సార్. వాళ్ళు కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు మమ్మల్ని. ఎవరు పోలిక? కొట్టేసి అమ్మాయి కాన్ఫిడెంట్ సో లవ్ మా- నిజంగా చెప్పాలంటే ఆ లవ్ చేసినాడు, బ్రతికి బట్ట కట్టాడు ఈ రోజు. నిజంగా అదే అనుకున్నా. మంచోడు సార్, మా అల్లుడు మంచోడే. అల్లుడు మంచోడు, ఈవిడ ఓకే. దెబ్బలు తట్టుకోలేక, ఈవిడ కోపం తట్టుకోలేక ఒక విధంగా అతను సేఫ్ సైడ్ గా వెళ్ళిపోయినట్టే. అంతే మీ అల్లుడు వెళ్ళిపోయాడా? ఫస్ట్ అతని గురించి అంటున్నారా? కదా మీ అల్లుడు ఉన్నాడా? మమ్మల్ని వేరే మ్యారేజ్ చేసుకుందాం, వెళ్ళిపోయి- అతను వెళ్ళిపోయాడు. మీ ఆయనకి 1-4 అయింది దుకాణం, ఆడు సర్దుకున్నాడా? ఆ మేడం. ఆ, మరి ఏమైంది? ఇంకా నేను చేసుకున్నా ఇంకొక మ్యారేజ్. డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ అంటే ఇలేదు. అతను ఎక్కడికి నీకు వెళ్ళాడో. అసలు పొగరు మామూలుగా లేదుగా. ఫస్ట్ లవర్ కాలేజ్ లో ఫసక్, ఆ మేడం. మళ్ళీ ఒక హస్బెండ్ 4 years కాపురం చేసావు, అవును. పిల్లలు ఏం లేరు. మ్యారేజ్ అయ్యి 4 years. అదే అతనికి ఫసక్. వదిలిచ్చింది. కానీ అతను ఎక్కడున్నాడో ఏమైనాడో కూడా తెలియదు. మీ పొగరికి పారిపోయాడు. ఎక్కడున్నాడో ఎంత వెతికానో దొరకలేదు. ఈ ఆవిడ మ్యారేజ్ ఎవడే చేసుకున్నాను. ఖచ్చితంగా ఏదో హాస్పిటల్లో ఉండుంటాడమ్మా కదా. సరే. సో ఆయన వెళ్ళిపోయి ఎంత కాలం అయిందమ్మా? ఆయన వెళ్ళిపోయి ఒక 1 year అయిపోయింది. ఈ 1 year లో మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకున్నాను. ఈ సంబంధం ఎలా వచ్చింది? ఇది అట్లే కొంచెం పరిచయం కదమ్మా, అయ్యి ఇది ఫస్ట్ టైం మేము వింటాం. పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అంటే కనుక నీది ఏ రేంజ్ లో ఉండుంటది? ఏమ్మా గొడవలు అంటే గొడవలు చాలా వెళ్ళిపోయాడు, ఎక్కడుంటాడో ఏ డైవర్స్ అయితే అవ్వలేదు, వెళ్ళిపోయాడు. భయపడి వెళ్ళిపోయాడు, పట్టించుకోదు కదా. అది ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఆ కోపం పోన్లేమ్మా, మీ అలాగే నాన్న చెప్పాడు నీ గురించి. అదే అగ్గిపొల్లి పక్కన పెడితే ఇలా వెలుగుతుందేమో నీ కోపానికి. కాదమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ వెళ్ళిపోయి 1 year అవుతుంది. మళ్ళీ ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ ఏమన్నా ఫ్రెండ్షిప్ లా లేకపోతే ఏంటి? ఫ్రెండ్షిప్ లో ఉన్నాను మేడం. ఆహా, అబ్బా, అసలు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నావు. ఈయనకన్నా చెప్పావా నీకు పొగరు? ఇతను ఈ బక్రా అంటున్నాడు. అతనికి చెప్పాను మేడం. ఎవరు అతనెవరు? ఆ, ఇక్కడ ఉన్నాడా? ఆహా ఇక్కడ లేడు. ఓకే, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మరి? మరి వాళ్ళెవరు? హస్బెండ్ హస్బెండ్. ఏది ఫస్ట్ హస్బెండ్ మీరేనా? పారిపోయిన హస్బెండ్ మీరేనా? అవును మేడం. ఆవిడెవరు? రిటర్న్ ద నా డ్రాగన్. second అయ్యప్పా, ఈ అమ్మాయి ఎవరు? నా ఆయన second వైఫ్ wife, అట. sir. సెకండ్ వైఫ్. Yes. మీరు ఆహా, మా అల్లుడు మంచోడు అని మీ మాంగారు అంటున్నది నీ గురించేనా? అవును మేడం. ఏంటి మీరు బాల్ దుంకి పారిపోయి ఈ అమ్మాయిని చేసుకున్నారా? అవును సార్. ఈవిని తట్టుకోలేక? అవును సార్. ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేం సార్. డైవర్స్ కేసు వేసారా వేయలేదా? టార్చర్ స్టార్ట్ అయింది. అప్పుడంతా ఫైర్ 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 అంట కదా. Yes, sir. మీకు ముందే చెప్పిందంటే కదా ఇప్పుడు బాగా పొగరని. అంటే ఎవరన్నా కొంచెం పొగర్లోనే ఉంటారు మేడం, కానీ ఇంత పీక్ స్టేజ్ లో ఉంటుందని ఇంత peak అని పిచ్చి, తెలియలేదా? పిచ్చి అని నీకు తెలియలే. ఓకే, నేను మ్యారేజ్ చేసుకునింది ఒక ఆడదాన్న ఒక మగోడినా అని డౌట్ నాకే ఓ వస్తుంది. అబ్బో, ఓ మగవాళ్ళు కూడా అలా ఉండరులే బాబు. ఎందుకు మగజాతిని అలా అసలు ఒకటి కొడితే 3 కొడుతుందంట. 3 ఎందుకు కొడతారు? ఏంటి నీ టార్చర్ ఏంటో చెప్పా 3 years లో? ఈ 3 years లో తను మనం చెప్పింది ఏది వినదు సార్. రైట్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను మ్యారేజ్ చేసుకునింది ఒక లేడీనే, ఒక గే, నాకు నేను గే అనేమో ఫీల్ అవుతా ఉంటాను సార్. నేను అద్దంలో చూసుకుంటే తనని చేసుకున్నానా లేకపోతే నన్ను నేనే చేసుకున్నానా, తను జెన్నా నేను లేడీనా అనిపిస్తుంది. అదే నిన్ను నువ్వు మర్చిపో. వెచ్చలవిడిగా ఉంటది అనమాట. ఓకే, పెళ్ళై 4 years లో ఏ రోజు సఖ్యతగా లేదు సార్. రైట్. ఒకవేళ రేపు పిల్లలు పుట్టినా తను ఏ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తుంది, పిల్లలు అనేటిది అసలు దూరం నీకే మాట్లాడండి, దిగాలో మొగుళ్ళే లేదు, పిల్లల గురించి కాపాడలేకపోతున్నాం. మాట్లాడుతున్నావయ్యా? ఈ విధంగా చాలా టార్చర్ చేసేది సార్. ఇంకా ఎదురింటి వాళ్ళతో కూడా మంచి రిలేషన్ ఉండదు. అక్కడ కూడా తగాదాలు గొడవలే. ఎస్ సార్. వాళ్ళు ఏదైనా బట్టలు ఆరేసినా దాని మీద ప్యాడ్ వేయడం, అమ్మో. ఇలాంటి ఎవరు ఈవిడ? అవును మేడం. పేడ అక్కడ రెడీగా ఎలా దొరుకుతుందమ్మా నీకు? చాలా టార్చర్ గా ఉంటుంది మేడం. ఈమెతో పడేది కాకుండా ఈమె వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కూడా నాకు అదే చాలా తగాదాలు గొడవలు. అనే వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, చుట్టుపక్కల వాళ్ళతో చిన్నప్పటి నుంచి తగాదాలే అని. మరి మీ మామగారు పెళ్లికి ముందు చెప్పలేదా మా అమ్మాయి ఈ టైప్ అయ్యా? చెప్పాము అయినా కానీ నువ్వు ఓకే అన్నారు అని అంటున్నారు వాళ్ళు. ఇంత రేంజ్ లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ కొన్ని చేయలేదు. పెళ్ళాక లేదు. మారిపోద్ది అనుకున్నాడేమో పాపం అందరిలాగా. కాదమ్మా, నువ్వు 1 year బ్యాక్ ఇక పారిపోయినట్టే లెక్క. ఓ రకంగా విడాకుల కేసు వేసావా? ఈవిడ ఎప్పుడు నేను చేసుకున్నావు ఈవిడ్ని? విడాకుల కేసు అయితే ఏం వేయలేదు మేడం. ఆ. నేను వీటిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాను.
ఈవిడ ఏమో మీకు అన్ని శాంతియుతమేనా? తెలిసే పెళ్లి చేసుకున్నారా? మేడం చేసుకున్నాను అన్ని ఈవిడ- తెలిసి ఈవిడ ఏంటి చేసుకున్నాను. మీ తీసుకోలేదు. ధైర్యం ఏంటి? ఏం లేదు మేడం, నాకంటూ మంచిగా ఎవరు ఉంది. లేరు. ఆ, అమ్మ మీకేం- నాన్న ఎవరు లేరు. ఓకే. తెలిసిన వాళ్ళు పెంచారు. చదువు ఏం ఈసారి ఒక లేదు. ఆడదాన్ని చేసుకున్నాడు ఆయన. తెలిసిన వాళ్ళు పెంచారు. నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అని ఒక మనిషిని పెళ్లి చేసుకోమని మంచి వ్యక్తేనా చెప్పారు. నాకు అతను? తోడు ఉండాలి. మంచి వ్యక్తి సార్. మీరు మంచి నన్ను ఎత్తి ప్రేమగా చూసుకుంటాడు. మీ ఇద్దరు అయితే అన్యోన్యంగానే ఉన్నారు. మీకు ఎవరు ఓకే మేడం. ప్రెగ్నెన్సీ మాకంటే ఏం లేదు మేడం. ఇప్పుడు రీసెంట్ గా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అంతే మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి? మీ ఆవిడ కోసమనే కదా పిలుస్తాం మేము. మేడం ఉన్నది చెప్పాలి కదా మేడం. మన నాకైతే ప్రాబ్లమ్స్ నేనైతే అనేవి genuine గా నేనైతే చెప్పారా? వదిలిపెట్టలేను మేడం. ఒక్క ఒకరికైతే నిమిషం నాకు అమ్మా. కావాలి మేడం. మీరు చెప్పాలి సార్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ పెంపకం ఏంటి, మీ అమ్మాయి యొక్క పరిస్థితి ఇలా ఉందని చెప్పి First మీరు నుంచి ఇప్పుడు కూడా అంతే. see, తండ్రిగా మీరు హ్యాండ్స్ అప్ అంటే మేమందరం హ్యాండ్స్ అప్పే. అసలు ఫస్ట్ మ్యారేజ్ కూడా ఆయన చేసుకున్నప్పుడు కూడా సార్ నేను చెప్పాను ఆయనకు కూడా మీ వార్నింగ్లు సరిపోవట్లే. ఆ. అతను చుట్టూరు ఇలా మంట పెట్టి మధ్యలో నిలబెడితే ఈ స్టైల్లో ఉంటదిరా గురు అని చెప్తే ఆడికి అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు సొంత కూతురు కదా సార్, ఏదో ఒక పని మ్యారేజ్ అంత చేసిన గట్టిగా. తర్వాత మారుద్ది కదా ఆ. అనుకున్నాను కానీ చెప్పండి, పెళ్లి చేస్తే మీ పిచ్చి చైల్డ్హుడ్ కుదురుతుంది నుంచి అనుకున్నారు మీరు. ఏ మీ బట్ల బండి ఇంకా పెరిగింది. ఓకే. బట్టలారేస్తే పేడ రాస్తుందంట ఇవన్నీ అన్నారు. ఇంకా చాలా దారుణం సార్. ఇంకా ఇంకానా? ఆయన కొంచెం తక్కువ చెప్పాడు మల్లుడు గారు. ఇంకా మరి ఆ లిస్ట్ అంతా కొంచెం చెప్పారు అతనికి పెళ్లికి ముందు. పెళ్లికి ముందు అల్లుడు సార్ గారు అంటున్నాడు పాపం. చెప్పాను సార్ చెప్పాను. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఉమ్. మీరు ఒకటి కొడితే నాలుగు కొడద్ది, ఆవిడ కోపం ఎక్కువ అని ముందు చెప్పాను. సరే సార్ సర్దుకుంటాం జరిగిపోతుంది. ఏమో మిమ్మల్ని చూసి అయితే నిజంగానే మీ అమ్మాయిని చేసుకోవచ్చు. మీరు అంత పద్ధతిగా అంటే మాట్లాడారు. వీళ్ళ అమ్మగారు మా అమ్మాయి వంట అమ్మగారు- బాగా చేస్తుంది, మా అమ్మాయి బట్టలు బాతుకుద్ది అన్నట్టు ఒకటి కొడితే నాలుగు కొడుతుంది అని అంటే చెప్తున్నారు మీరు. వాళ్ళ అమ్మగారు పాలసీ అండి ఆవిడది. మనం మీరు అలా కథలు తిన్నవాళ్ళేనా? నేను కూడా పడ్డా. అది యథారాజు తథా ప్రజ. సరిపోయింది. ఎక్కడి ఓకే, నుంచి ఓకే. వచ్చిందని డాక్టర్ గారు టెన్షన్ సో పడుతున్నారు. మీదంతా బాక్సింగ్ ఫ్యామిలీ అంతేగా. ఒక విధంగా అంతే అనిపించింది. ఫీమేల్ బాక్సింగ్. ఆ, మీరు ఎలా కట్టుకున్నారు సార్? ఆ ట్రిక్ ఏదో మీ అల్లుడికి చెప్తే బాగుండేది. చెప్పాను సార్, చాలా సార్లు చెప్పాను. ట్రిక్కులు ఆయన చెప్పారు. ఏంటంటే ఈవిడి ఆకట్టుకుంటది, ఆ తర్వాత తోలు వెనక్కి తీసేస్తది. పొడెట్టద్ది. ఆహా. ఇంకా ఆయన వాళ్ళ కొన్ని- నాన్నతో కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ అసలు చేస్తారు. పాపం ఆయన బాధితుడు, డబల్ బాధితుడు ఆయన. మీ ఒక భార్య అల్లుడు- ఒక కూతురు. మీ అల్లుడు గారు చేసినటువంటి పనిని మీరేం ఖండించారు? నేనేం ఖండించట్లేదు. వావ్, ఫస్ట్ టైం అండి. సూపర్ ఫస్ట్ టైం. సూపర్, సూపర్. ఎందుకంటే ఈవిడికి అలాంటిది జరగాలి. శాస్తి. శాస్త్రి మీరు కొట్టలేరు, మీ అల్లుడు కొట్టారు మంచిగా, అంతేనా? కానీ వినండి, ఆవిడే ఇంకొక ఆయన బుద్ధి చెప్పింది. ఆయన ఇంకా లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ ఒకళ్ళని తగులుకుందాం మళ్ళీ. అవును, ఇదంతా బానే ఉంది. ఇదంతా అని. సో ఇదంతా చెప్పావు, మీరు వెళ్ళారు పెళ్లి చేసుకున్నారు, మీ ఆయన వెళ్ళిపోయాడని మీరు ఇంకోటితో ఉంటున్నారు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే అతను అది నాకు happy గా ఉండడం divorce సంతోషం. ఇవ్వలేదు. సో నాకు అతనితో వద్దు, ఇతనే కావాలి. ఇప్పుడు ఆమెకి మ్యారేజ్ చేసుకున్నాను అంటున్నాడు, నాకు అతనే కావాలి. ఆ? అబ్బా ఆహా! ఏంటి మేడం, అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకొని తగులుకుంది, ఇప్పుడు తగులుకున్నాడు వద్దంట, ఈ మొగుడే కావాలంటే ఈ మొగుడు ఇంకో ఎందుకంటే పెళ్లి ఆయన పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఎట్లా ఉంటాడు పెళ్లి చేసుకున్నాక. అమ్మా మరి ఈ కండిషన్ మీ లవర్ కి చెప్పే వచ్చారా ఇక్కడ? ఆయన వద్దంట ఇప్పుడు. After all. ఆయన వద్దంట. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎగురుతారా కుంఫు ఫైటర్ లాగా గాలిలోకి? నేను మంచి ఫైటర్ నే తెలుసా, ఒకసారి చూడు ఇక్కడ కట్అవుట్. సరే, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్. అలా ఆయన కావాలి. రైట్, ఓకే. నాకే మా ఏమయ్య, friend సర్దుకొని వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎలాగో ఉంటది కానీ లేదు మేడం, ఆ ఏయ్, నరకం ఎల్లారా నుంచి నాలుగు వెళ్ళలేదు నాలుగు మేడం, పీకిద్ది, మళ్ళీ. తన్నులు తర్వాత తినాలా? పాడి ఆ కట్టుకుంటే నరకానికి నేను ఆ బయటకు మ- ఆ వెళ్ళలేదు మధ్యలో మీ మేడం. మాంగారిని కూడా లాగు. ఎందుకు? ఆయనకి మధ్య ఏం మధ్యలో కొట్టానా పడతాడు. నిన్ను? ఎన్ని మాటలు కొట్టావు? ఏం టార్చర్ పెట్టాను? ప్రతి రోజు నువ్వు టార్చర్ పెడుతున్నావు. అసలు ఆడదాని లక్షణాలు ఉన్నాయని టార్చర్ లైట్ కాదు, టార్చర్. ఈవిడ గురించి నువ్వు పెట్టే రెండో టార్చర్ అతనితో ఏంటన్నది మాట్లాడాలా? నువ్వు పెట్టే టార్చర్ ఏంటన్నది నీ మాటల్లో చెప్పావు. ప్లస్ అతన్ని మా ఎందుకు అమ్మాయి అడుగుతావు? గుణం మంచిదే సార్, కోపం ఎక్కువగా ఏం కూడా సార్ ఇప్పుడు రోజైనా respect కాదు, మీ ఇచ్చావా? అల్లుడు వెళ్ళిపోయి 1 year అవ్వాలా? అల్లుడి మీద కేసులు వేయాలా? ఇంకొకటి లేకపోతే మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకొక అతనితో ఫ్రెండ్షిప్ చేసింది కదా ఇది కూడా సపోర్ట్ చేస్తారా మీరు? ఆవిడ అంతే. అది నేను చేయడం అమ్మాయి తప్పు కదండి. లేదా? తప్పు చేసావు కాబట్టి గమ్మునుండు, చేశాను. తప్పు చేసావు కాబట్టి గమ్మునుండు. ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ గారు మేడం చెప్తారు, విను సార్. మేడం, తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష. ఇంతకంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు వస్తూనే నాకు న్యాయం చేయండి, నా భర్తను నాకు ఇప్పించండి, నా భర్త పోయి నాకు చెప్పా పెట్టకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటిది సహజ సిద్ధంగా మేము చూసేటటువంటి ఎంట్రీ దిస్ థింగ్. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వస్తూనే తన బలహీనతను గురించి చెప్పింది. సార్, నా పుట్టెరుగు కోపం అనేటటువంటిది నా క్వాలిఫికేషను, అహంకారం అనేటటువంటిది నా ఇంటి పేరు, ఎదుటి వాళ్ళని తన్ని కొట్టడం అనేటటువంటిది నా హ్యాబిట్ అన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయికి అమ్మాయిగానే ఆ విధంగా డిఫైన్ చేసుకుంది అంటే కనుక ఈరోజు నా భర్త కావాలి అనేటటువంటి మాట అడగటంలోనే అదొక జరిగేటటువంటి అంశం కాదు, అది జరగదు అనేటటువంటి డెఫినేషన్ ఆవిడకి తెలిసి కూడా ఎక్కడో ఆవిడ ఈగోని ఈరోజు కాపాడుకోవాలి అంతే. తన బలహీనతలు తను తెలుసు, తనతో పాటు ఎవరు ఉండలేరు, తండ్రి ఉండలేడు, తల్లి ఉండలేదు, తల్లి ఉండగలదేమోలేండి, తండ్రి ఉండలేడు, భర్త ఉండలేడు, ఇరుగు పొరుగు ఉండలేరు, స్నేహితులు అసలు ఉండలేరు.
ఇటువంటి క్యారెక్టర్ నాకున్నది అనేది ఆవిడకి ఇప్పటికే ఇప్పటికి 21, 22, 23, 26 ఇయర్స్ 27 ఇయర్స్ అనుకుందాం ఆవిడకి. ఓకే, ఇప్పటికే చాలా బలంగా తెలిసింది. పోనీ ఇక్కడ కూర్చుని అంటే ఇదే విచిత్రం అనమాట. వ్యక్తిత్వపరమైనటువంటి మార్పులు చేసే పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ నిపుణులు అని అంటారు. అంటే నాలాంటి వాళ్ళని మేము తెరపిస్తాం అనమాట. అంటే మానసికపరమైన జబ్బులే కాకుండా వ్యక్తిత్వాన్ని మార్చడంలో, కొంతవరకు మార్చడంలో, పూర్తిగా ఎవరు మార్చలేరండి. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదనేటటువంటి సామెత మీకు తెలుసు కదా. సో నేను అనేది ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని సహజ సిద్ధంగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేటటువంటి కొంతమంది నిపుణులు ఉంటారు కౌన్సిలింగ్ ద్వారాను ఇలాంటివి. అది కూడా ఎంతవరకు చేయగలం? 50% చేయగలం. ఒక 25 to 50% చేయగలం. అది కూడా ఎందుకంటే కనుక కాపురాలు పాడవకుండా, జీవితాలు పాడవకుండా, వాళ్ళ చేతుల్లో వేరే వాళ్ళు చచ్చిపోకుండా ఉండటం గురించి అలాంటి మార్పు చేస్తాం. ఒక వ్యక్తిత్వ లోపం ఉండే ఒక వ్యక్తికి నాలో లోపం ఉంది అని తెలుసుకోవటానికి దగ్గర పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుందంట. మీ అమ్మాయికి అది తెలిసిపోయింది. నా వ్యక్తిత్వంలో బలహీనత ఉంది, నాకు విపరీతమైన కోపము, అహంకారం, నా పక్కన ఎవరు తట్టుకోలేరు, నిలబడలేరు అనేది తన గత జీవితంలో, అంటే ఇంతకు ముందు తన జీవితంలో ప్రవేశించినటువంటి ఆ అబ్బాయి ద్వారా అవనియండి, భర్త ద్వారా అవనియండి, ఇరుగు పొరుగు ద్వారా అవనియండి, అందరి ద్వారా అమ్మాయికి తెలిసిపోయింది. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కూర్చుని ఏమనాలి? నా భర్త నాకు కావాలి, అట్ ద సేమ్ టైం డాక్టర్ గారు దానికంటే ముందు నా భర్త నాకు కావాలి అనే పోరాటం మొదలుపెట్టే ముందే నా వ్యక్తిత్వాన్ని మార్చండి అని అడగాలి అమ్మాయి. నా ఆలోచన శైలిని మార్చండి, నా అహంకారాన్ని తగ్గించండి, నా కోపాన్ని తగ్గించండి అని అన్న. అలా అనట్లేదు ఆవిడ. నేను ఇలాగే ఉంటాను, నా మొగుడు నాకు కావాలి. లైవ్లో ఇప్పుడు కరెంట్లో నేను లవ్ చేస్తున్నటువంటి వాడు వచ్చాడు బకరా, ఎవడన్నా రావచ్చు, ఎవరన్నా వెళ్ళిపోవాలి అంతే. నేను 3వ కన్ను ఇప్పితే కనుక వాళ్ళు భస్మం అయిపోవాలి, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఇటువంటి వ్యక్తి వాళ్ళు తన కోపమే తన శత్రువు అంటాం, కానీ ఇప్పటికి కూడా తన కోపం తనకు శత్రువు అనేది మీ అమ్మాయి ఇప్పటికీ రియలైజ్ అవ్వలే. చెప్పుకుంటుంది అంతే, నా కోపం అని చెప్పుకుంటుందని. కానీ ఇక్కడ తన కోపం తన శత్రువు కంటే కనుక తన కోపం సమాజానికి, కుటుంబానికి, ప్రపంచానికి ఒక శత్రువు. ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటేనే ప్రమాదం అండి. రేపు పొద్దున పిల్లలు కన్నా తర్వాత ఎలా అన్నాడు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పెద్దలుగా మనం ఏంటంటే కొంతవరకు తట్టుకుంటాం ఇలాంటి పరిస్థితుల్ని. పిల్లలు ఏం తట్టుకుంటారండి? ఆ కోపం ఈ కోపం వచ్చేసి చితక బాధేస్తే పిల్లల్ని ఏమైపోతారు ఆ పిల్లల పరిస్థితి? వీళ్ళు చేసినటువంటి ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో ఏదన్నా పుణ్య కార్యక్రమం ఉంది అంటే కనుక పిల్లలు కనకపోవటమే. ఎంత అదృష్టమైంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అలా ఉన్నారు, ఈ అమ్మాయి ఎలా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక యథా రాజ తదా ప్రజ. జన్యుపరంగా ఉండేటటువంటి ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో ఆ క్రోమోజోమ్ ద్వారా వచ్చేటటువంటిది తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకి ఆ మానసిక పరిస్థితులు అవనివ్వండి, తత్వాలని ఏమండి, వీడు వాళ్ళ నాన్నలాగే చేస్తున్నాడండి, ఈ అమ్మాయి చూడండి వాళ్ళ అమ్మలాగే చేస్తుందండి అని చాలామంది అంటారు. అది సైన్స్. అది 35% జీన్ వచ్చేస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకి. కానీ మిగతా 65% ఉంది చూడండి, అది ఇంటి వాతావరణం. ఏంటో వాతావరణం? వాళ్ళ తల్లి పగలనక రాత్రనక మిమ్మల్ని బాక్సింగ్ చేయటం అనేది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది. తిండి పెట్టేటటువంటి నాన్న ఇంటికి పెద్ద గౌరవ స్థానం అనేటటువంటిది లేకపోగా తిట్టడం, కొట్టడం, హింస పెట్టడం ఆ వాతావరణాన్ని చూసేటప్పటికి, అంటే సైకలాజికల్గా నేను చెప్తున్నాను, పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో భార్యాభర్తలు మేము ఎలా ఉన్నా పర్లేదు, పిల్లలు మాత్రం ఆనిముత్యాల్లాగా అయిపోవాలంటే ఎలా అవుతారు ఆనిముత్యాల్లాగా? ఈ వాతావరణం ఆ అమ్మాయి పగలనక రాత్రనక చూసేటప్పటికి అదే నేర్చుకుంది. మొగుడంటే కనుక మన చెప్పు చేతల్లో ఉండాలి, మన మాట వినకపోతే 2 గుద్దచ్చు, లేదంటే 2 తన్నచ్చు, చంపలు పగలగొట్టచ్చు, అహంకారంగా ఉండొచ్చు. మొగుడు అనేటటువంటి వాడు కరెక్ట్గా లేకపోతే ఇసురు కొట్టచ్చు. ఆ అబ్బాయి అనేటటువంటి ప్రేమించేటటువంటి అబ్బాయి యొక్క నాకు అనుగుణంగా నేను డిజైన్ చేసినటువంటి, డైరెక్ట్ చేసినటువంటి పద్ధతిలో లేకపోతే అతన్ని డిలీట్ కొట్టచ్చు. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకుంది ఈ అమ్మాయి అని నేనేమంటున్నానంటే, ఇప్పటికే ఆ అమ్మాయి జీవితంలో చాలా లేట్ అయిపోయింది. ఇందాకటి నుంచి నేను అన్నాను, గురుగారు మీరు హ్యాండ్స్ అప్ అంటే మేమేం చేయగలం, మీ అమ్మాయిని మీరు బాగు చేయలేకపోతే అంటే నిజమే. వాస్తవానికి ఏంటంటే ఆ మొక్క వంగింది మానే వంగిన. ఈరోజు ఆ అమ్మాయి మానే అయిపోయింది. ఆ అమ్మాయి శిలాశాసనంలో మాట్లాడుతుంది, నేను ఇలా చెప్తాను అంతే నువ్వు రా అంటుంది. ఎలా వస్తాడు? చచ్చైనా చచ్చిపోతాడు, కానీ జీవితంలో ఆ అమ్మాయి చుట్టూ దరిదాపుల్లోకి రాదు. ఈరోజు మా టీం వాళ్ళు చెప్పినటువంటి ఫోన్ కాల్కి భయపడి అతను వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని మర్యాదగా వచ్చాడు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి ధైర్యంగా కూర్చుంది. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి ఎందుకంటే సెకండ్ వైఫ్గా వచ్చి అతను పెళ్లి చేసుకుని వచ్చి ఇక్కడ ఈ అమ్మాయి కూర్చున్నా కూడా నిలబడి అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది. ఎవరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమ్మా ఆల్రెడీ పెళ్ళి అయిందని తెలిసి నువ్వు సెకండ్ వైఫ్గా ఎలా కూర్చుంటావు అని మేము ఎవరు గర్జించలేదు, కోప్పడలేదు ఆ అమ్మాయి మీద. ఎందుకంటే కనుక ఒక మనిషికి ఆ అమ్మాయి జీవితం పోస్తుంది, ఒక జీవనం ఇచ్చింది, ఒక భవిష్యత్తు ఇచ్చింది, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇచ్చింది.
వాళ్ళ జీవితకాలం ఎంతకాలం అయినా కూడా అన్యోన్యంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, అందులో డోకాయే లేదు. ఎందుకంటే ఒక పీస్, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం వాళ్ళని అలా చేస్తుంది, వాళ్ళకి కనేటటువంటి పిల్లలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుంది. 100% గ్యారంటీ ఆ కపుల్కి. ఏ విధంగా అడుగుతాం అతను కావాలని చెప్పి? నిజంగా చెప్తున్నాను, విను. ఇప్పటి నుంచి బాగుంటాం. ఎలా ఉంటావు? ఆబ్రకదాబ్రా అని అంటే అవుతుంది అనుకున్నావా? ఇదేమన్నా మంత్రమా? మ్యాజిక్ వాండ్ అంటారు, ఇలాగా అలా అవుతుందా? అలా అవ్వదు. ఇలా విను. ఒక చక్కటి వేదికకు వచ్చావు. ఈ వేదిక మీద నిష్ణాతులైనటువంటి నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నాం మేము. నీలాంటి వాళ్ళని ఎన్నో కొన్ని వందల వేలాది మందిని మేము చూసినటువంటి వాళ్ళం. నువ్వు తెలుసో తెలియకో నీ జీవితం ఈ గాడిలో పడింది. నువ్వు అమాయకురాలు అనుకోవాలో, లేదంటే పిచ్చిదాను అనుకోవాలో, తెలివి తక్కువదాను అని అనుకోవాలో తెలియదు, కానీ నీ యొక్క వ్యక్తిత్వంలో కీలకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఫైనల్గా నీ జీవితంలో జరగబోయేది ఏంటో తెలుసా? ఆఖరికి నువ్వు చనిపోయిన తర్వాత నీ పాడి పోయటానికి నలుగురు కూడా దొరకరు నీకు, నీ పాడి ఎత్తటానికి నలుగురు దొరకరు నీకు. అది దిక్కుమాలినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ కోపం అనేటటువంటిది, ఈ అహంకారం అనేటటువంటిది ఏదైతే నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావో అవి గొప్ప లక్షణాలు కాదమ్మా. నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ సర్వనాశనం చేసేటటువంటి, ఉండకూడనటువంటి ఒక భయంకరమైనటువంటి లక్షణాలు అవి. నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? డాక్టర్ గారు, నాతో పాటు నా భర్త ఉంటాడా, మా తండ్రి ఉంటాడా, మా తల్లి ఉంటారో నాకు తెలీదు. ఏదైతే కనుక అహంకారం, కోపం అనేటటువంటి పదాలు నేను వాడుతున్నానో, ఈ అనారోగ్యం అనేటటువంటి దాంతో ముడిపడి ఉన్నాయి. వీటి నుంచి నన్ను విముక్తి చేయండి, వీటికి సంబంధించినటువంటి థెరపీ ఇవ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వండి, నన్ను నచ్చే విధంగా, ఒక నలుగురు మనుషులు నన్ను నచ్చే విధంగా నన్ను తయారు చేయండి అని చెప్పు, నేను చేస్తాను. అది నువ్వు ఫస్ట్ అడగాలి. అంతేగాని హక్కుల గురించి మాట్లాడొద్దమ్మా. హక్కుల గురించి మాట్లాడేటటువంటి పొజిషన్లో నువ్వు లేవు. నువ్వు ఇలా అవటానికి నీ పెంపకంలో కీలకమైన లోపాలు ఉన్నాయి. మీ తండ్రి చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చున్నాడు, కానీ ఇక్కడ లేనటువంటి మీ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కీలకమైనటువంటి తప్పిదం చేస్తుంది. నిన్ను పెంచేటటువంటి విధానంలో ఆవిడ క్రమపద్ధతి అయినటువంటి పాత్వేలో వెళ్ళలేదు, ఇంట్లో చక్కటి వాతావరణం క్రియేట్ చేయలేదు. సో నీ తప్పు లేదు. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు నువ్వు చేసేటటువంటి పనిలో మాత్రం వేరే వాళ్ళ జీవితాలు పాడు చేసేటటువంటి తప్పు ఉంది, కాబట్టి నేను సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అతని గురించి పోరాడద్దు. అది కరెక్ట్ కాదు. ఎక్కువ కాలం మీరు అలా కలిసిమెలిసి ఉండలేరు. ఏదన్నా ఉంటే కనుక నీ భవిష్యత్తు దృష్ట్యా అతనికి నీ మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. నేను థెరపీ చేసి నిన్ను మార్చినా మార్చకపోయినా అతని మనసు విరిగిపోయింది. విడాకులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళని కొనసాగని. నేను నీకు చెప్పేది ఏంటంటే, నీకంటూ ఒక జీవితం ఉంది, ఒక భవిష్యత్తు ఉంది, నువ్వు ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఇలా సఫర్ అవ్వకుండా నీ మానసిక పరివర్తన తీసుకొచ్చే బాధ్యత నాది. బంపర్ ఆఫర్ లాగా నేను చెప్తున్నాను, తీసుకోవాలంటే తీసుకో, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. మేడం, సార్ ఇక్కడ మేము సడన్ గా ఏం అనుకోలేదు. అక్కడ ఒకటి ఉంది, మీకు బొకే ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకో తెలుసా? ఎప్పుడు జెంట్స్ హింసించటమేనా? ఎప్పుడు జెంట్స్ నాలుగు పేకడమేనా? లేడీస్ కూడా కొడితే సర్దుకునే మగాళ్ళు ఉన్నారు అనడానికి ఎగ్జాంపుల్. ఇన్ని సంవత్సరాలు భార్యతో పడి ఎదురు ఏడాన్ వడ్డీ కూతురు సేమ్ దిగిపోయింది. ఎలా భరించారు సార్ మీరు? పైగా నిజం మాట్లాడుతున్నారు, అది ఇంకా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నా కూతురే కాబట్టి చంపేసి వచ్చిన పర్లా, నరికేసి వచ్చిన పర్లా, 4 పీకి వచ్చినా పర్వాలేదు అనకుండా వాళ్ళని మార్చడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు. నెక్స్ట్ ఇలాంటి గయాల గంపలు నాకు వద్దురా మొర్రో అని అనుకోకుండా భరించుకుంటూ వచ్చారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. కాకపోతే కర్మ కొద్ది కాబట్టి ఇట్లా నేను మీ విషయంలో మీరు ఆల్రెడీ సర్దుకుపోయారు, అయిపోయింది, మేమేం మాట్లాడడానికి లేదు. కానీ అందరికీ మీ అంత ఓపిక ఉండకపోవచ్చు కదా. ఈ రోజున ఒక విక్టిమ్ పాత్రలో కూర్చున్నది మీ అల్లుడు, మీ కూతురు కాదు. మమ్మల్ని నమ్ముకొని గబగబా వచ్చేసి ఆ అమ్మాయి నాకు పొగరు, నాకు ఇది, నాకు అది అని మేము పొగరన్నాం, కానీ అమ్మాయి ఉద్దేశంలో అవంతా టాలెంటెడ్ వర్డ్స్ అనమాట. ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్తారు. కానీ ఎందుకు చెప్పింది అంటే ఆ అమ్మాయికి ఉన్న యాటిట్యూడ్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, నేను చెప్పినా కూడా. నేను చెప్పకపోయినా నాన్న చెప్తాడు, ఆయన చెప్తాడు, ఆవిడ చెప్తుంది, వీళ్ళు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్లు చేస్తారు, వాళ్ళు చెప్తారు. ఎవరో చెప్పేదేంటి, నేనే చెప్తా. అది ఆ అమ్మాయి టాలెంట్. ఏం చేసుకుంటారో చేసుకోండి, నా క్యారెక్టర్ ఇది. ఆల్రెడీ ముందే హింట్ ఇచ్చావు, నువ్వు ఒక మాట మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడతాను, ఒక్క దెబ్బ వేసేదానికి ట్రై చేస్తే నేను ముందే 5 దెబ్బలు వేస్తా. పాపం మీ మావయ్య నేను సేవ్ చేయడానికి చెప్పారు, కానీ మీ మామగారు నువ్వేమో మరి మీ మామగారిలో కొన్ని లక్షణాలు నీకు ఉన్నట్టున్నాయి. ఎలాంటి అలా నేను సర్దుకోగలనండి, నాకు ఆ టాలెంట్ ఉంది అంటే
కుదరదు, తోలు తీసేస్తారు. మీ ఆవిడ అలాంటి అదే నాన్న. ఇక్కడ ఈ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే ఆ అమ్మాయి చెడ్డది కాదు, ఆ అమ్మాయి పొగర్ ఆఫ్ రేంజ్ ఆ రేంజ్లో ఉంది, కంట్రోలే లేదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయండి అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇళ్లలో పిచ్చాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి చూసుకొని పెళ్ళిళ్ళు చేయడం అనేది జరిగిద్ది. ఇప్పుడు 7 తరాలు చూడకపోయినా కొన్ని జబ్బులు వారసత్వంగానే వస్తాయి, కొన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి చూసి చిన్న చిన్నవి చేసుకోవాలి. మరీ ఇలా తెంగరదా ఉంటే వాళ్ళ అమ్మ గురించి ఎంక్వైరీ చేసుకుంటే అయిపోయేది కదా. ఈ కూతురు గురించి కూడా చరిత్ర తెలుసు ఊరంతా. చుట్టుపక్కల వాళ్ళు అడిగినా ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి పెళ్లి చెడగొట్టడమే టార్గెట్ గా ఉండేవాళ్ళు బోచుడు మంది ఉండుంటారు అక్కడ. ఎందుకంటే పాపం ఎవరినో ఒకరు సేవ్ చేయాలి, మనం పక్కింట్లో ఉండి మనం నరకం పడుతుంటే ఆ ఇంట్లోకి వెళ్ళే అల్లుడు పొజిషన్ ఏంటి అని భయపడతారుగా. కనీసం అది ఎంక్వైరీ చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి, హెల్త్ కండిషన్స్ తెలుసుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేజర్గా. అమ్మ నాన్న వీళ్ళని కనుక్కున్నా చాలు. ఇప్పుడు 7 తరాలు ఎతకమంటే దొరకరు, ఎందుకంటే చుట్టరికాయలు దొబ్బేసినాయి కదా. అమ్మ నాన్న ఉండడే లేదు. కొన్ని ఎపిసోడ్లు చూస్తే మనకే దిమ్మ తిరిగిద్ది. అమ్మ నాన్న వద్దు, ఒక్కతే. ఆ పిల్లలు తక్కువ ఉండడం, ఓవర్ పొసెసివ్గా పెంచడం, ఈ రోజున చాలా మంది ఆడపిల్లలకి ఈ అమ్మాయి నిదర్శనం. ఈ అమ్మాయి రేంజ్ ఆఫ్ ఇది సైకలాజికల్గా కొంచెం తేడా ఉండొచ్చు, కానీ లక్షణాలు అన్నీ ఇలాగే ఉంటున్నాయి. పొగరు, ఆ పొగరు ఏ రేంజ్లో ఉంటుందంటే ఎవడరా నువ్వు నాకు అవసరమేలే. పోయిన తర్వాతే వస్తువు వాల్యూ తెలుస్తుంది, పోయిన తర్వాతే మనిషి విలువ తెలుస్తుంది. భర్త ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తట్టుకోలేకపోయింది. నువ్వెవడో వెళ్ళిపోవడానికి నేను ఎవరినొకటి తగులుకుంటానని సంబంధమే లేని ఒక వ్యక్తిని తగులుకొని అతని హ్యాపీగా ఉన్నాడని ఎక్కడో తెలిసిపోయింది అమ్మగారికి. అమ్మో అస్సలు హ్యాపీగా ఉంటే, అసలు వాళ్ళ నాన్న హ్యాపీగా ఉంటేనే తట్టుకోదు, హస్బెండ్ హ్యాపీగా ఉంటే తట్టుకుంటుందా? చీల్చి చెండాడేస్తుంది. ఎత్తుక్కొని వచ్చింది పద్మవ్యూహం. కాకపోతే కొంచెం తెలుసుకోండి అమ్మా, మా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు బాధితులా కాదా, మీరు వచ్చినంత మాత్రాన మీకు ఫేవర్గా మాట్లాడడం ఉండదు. మీరు విక్టిమ్సా కాదని మేము డిసైడ్ అవుతాం, మాకు తెలిసిపోద్ది మీరు మాట్లాడేది నిజమా కాదా. మీరు ఎంత మ్యానిపులేట్ చేసుకొని మాట్లాడినా కూడా ఇక్కడ విక్టిమ్ పూర్తిగా హస్బెండే. హస్బెండ్ని ఎట్లా రక్షించాలి, ఈవిడికి ఒక క్లారిటీ ఇస్తే హస్బెండ్ని రక్షించడం గురించి మాట్లాడవచ్చు. సార్ మీరు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, కనీసం మీరు ఏదో ఒక కోర్టులో డైవర్స్ పిటిషన్ ఇస్తే ఈ అమ్మాయికి ఉన్న పొగరికి కోర్టుకు కూడా వచ్చేది కాదు. మీకు ఎక్స్పర్ట్ ఆర్డర్స్ తిప్పి కొడితే 6 monthsలో 8 monthsలో వచ్చేసేవి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైనా మీరు చేయాల్సిన పని ఈవిడతో మాట్లాడతాం. ఆవిడకున్న మైనస్నే మనం ప్లస్ చేసుకుందాం. ఎందుకంటే ఈవిడకున్న పొగరికి మనం రెచ్చగొడతామంటే దేనికన్నా. కాబట్టి ఏదైనా ట్రై చేయడానికి చూద్దాం. సార్ దగ్గరికి ట్రీట్మెంట్లకి వెళ్తుందా లేదా అనేది. ఎందుకంటే అమ్మాయికి ఉన్న పొగరికి అమ్మాయి యాక్సెప్ట్ కూడా చేద్దాం. అమ్మాయి కరెక్ట్ పర్ఫెక్ట్ అమ్మాయి, మీరు ఎవరు మాట్లాడారు, మీరు అంతా పెంచాలి. నానా ఇక్కడ మీరు కొంచెం సేఫ్ సైడ్లో ఉండాలి తల్లి. మిమ్మల్ని నమ్ముకొని అబ్బాయి ఉన్నాడు. అసలు మేము సెకండ్ మ్యారేజ్లు ఎంటర్టైన్ చేయమండి ప్లీజ్. దయచేసి సెకండ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళందరూ క్యూ కట్టకండి. ఇందాక మేము ఎంత క్లారిటీ ఎందుకు ఇచ్చామంటే, ఎవరు విక్టిమో వాళ్ళకి న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మా దృష్టిలో అతని విక్టిమ్. సెకండ్ మ్యారేజ్ గురించి మేము ఇక్కడ మాట్లాడట్లా, అది లీగాలిటీ లేదు, వాళ్ళ సహజీవనంలో ఉన్నారు. ఓకే, లీగాలిటీ ఎలా చేయాలో మాట్లాడదాం. నానా మీరు సూపర్ తల్లే, చాలా మంది మహిళలకి ఆదర్శం. నీకున్న లెవెల్కి ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. ఇంకొక అత్తలాంటి వాళ్ళని ఎత్తుకు మీ నాన్న పెళ్లి చేస్తాడో, లేదా ఇండివిజువల్గా అన్న బతికి మీ నాన్న పీకు తినడమో సమాజాన్ని పీకు తినడమో చేయి. ఎందుకంటే నీకున్న క్రూయాలిటీకి ఒక వ్యక్తే తట్టుకోవడం కుదరదు. చుట్టుపక్కల వాళ్ళతో రోజు తగాదాలు పెట్టుకుంటే పాప వాళ్ళందరికీ ఆ క్రైమ్ పర్సంటేజ్ చిన్న పర్సంటేజ్. ఇప్పటి నుంచి ఉండమ్మా, నువ్వు సెకండ్లో ఇప్పటికిప్పుడు మారిపోయావంటే నమ్మడానికి మేము రెడీగా లేము, మా ఆడియన్స్ అస్సలు రెడీగా ఉండరు. మేడం నమ్మకండి అని చెప్తారు. ఎందుకంటే మేము నమ్మమని తెలుసుగా. మీ హస్బెండ్ని అలా తీసుకొచ్చి నీ పక్కన కూర్చోపెట్టడం జరిగే పనే కాదు. ఎందుకంటే మీకు ప్రాబ్లం అనేది ఈ రోజుది కాదు. ఒకవేళ అక్కడ సెకండ్ మ్యారేజ్ అవ్వకపోతే, అదే ఇంకో అమ్మాయి లేకపోతే, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి 1 సంవత్సరం టైం తీసుకున్నాక అప్పటిదాకా కాస్త ఆగయ్యా బాబు అని ఆయన రిక్వెస్ట్ చేసి మీ చేత మ్యూచువల్ డైవర్స్ అగ్రిమెంట్లు చేయించి మీకు కౌన్సిలింగో ట్రీట్మెంటో ఇచ్చి మీరు పర్ఫెక్ట్గా మారారు అని మేము డిసైడ్ అయినాక మేము ముగ్గురు ఆయన పిలిచి కలిపి ఆ పేపర్ చింపేవాళ్ళం. ఇక్కడ ఆ సీనే లేదు. నీకోసం 1 year వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకుంటున్నారు. మీకున్న టాలెంట్కి మీకు ఇంకొక వ్యక్తి దొరుకుతారు. అతని తరపున కేసులు వేసి, ఏం కేసులు వేయవు, డైవర్స్ కేసే, నువ్వేం వేసుకుంటావో వేసుకో,
మీ నాన్న నీకైతే సపోర్ట్ చేయడు. ఇక్కడ మీ నాన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, లేదా కాంపెన్సేషన్ ఏమైనా తీసుకొని మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? నీ భర్తని నీకు ఇప్పించడం కుదరదు, ఈజీగా నేను డైవర్స్ కేసుకి దిగానంటే అతనికి 100% సక్సెస్ రేట్ వస్తుంది. మీ కేసులో పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. అలానే మేము ఈ షో ఎవిడెన్స్లు వాడం, మాకుండే టాలెంట్ వేరు ఉంటుందిగా ప్రాక్టికల్గా. సార్ ఏదైనా కాంపెన్సేషన్ ఇక్కడ మీకు మీ అమ్మాయికి మేమేం అన్యాయం చెయ్యం, మీ అమ్మాయికి ఉన్న దీనికి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇప్పించి మ్యూచువల్ డైవర్స్ అయితే ఇప్పిస్తే అతను బాగుపడతాడు, మీ అమ్మాయి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనీసం. ఎందుకంటే మీకు తెలియాలి ఈవిడ కోపం ఏ రేంజ్లో ఉంటుంది, ఈవిడ ఆలోచన విధానం ఏ రేంజ్లో ఉంటుంది అని. మ్యూచువల్ డైవర్స్కి ఒప్పిస్తారా ఒప్పించరా? ఒప్పిస్తున్నా. చెప్పు నాన్న, కాసేపు మాట్లాడుకోండి మీ ఇద్దరు. మీరు చెప్పండి నాన్న అల్లుడు గారికి, ఇంకా అమ్మా కన్విన్స్ చేయండి. ఇంకా చెప్పడానికి అవకాశం లేదు. ఆయన అనుభవించింది చాలే అనుకుంటున్నాడు ఆయన. కాదు మేడం, ఈవెన్ ఇక్కడ వదిలేస్తే మనం కోర్టులకు వెళ్ళి ఆవిడకున్న పొగరికి వాడిని ఇంకొక 10 ఏళ్ళన్నా పీకు తింటది. కోర్టుల యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఈ రోజు ఇక్కడ సిగ్నేచర్ పెడితే ఎంఓయూలు రాసుకున్నవి లీగల్ గా రివర్స్ అయితే కనుక సుప్రీంకోర్టు ఊరుకోవట్లేదండి. ఒక 10 లక్షలకో 5 లక్షలకో ఒప్పేసుకొని మ్యూచువల్ డైవర్స్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి ఇంకెక్కువ డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కొంతమంది లేడీస్. ఒక్కసారి అగ్రిమెంట్ రాసుకున్నాక అది 100% వ్యాలిడ్. మీరు క్రూయాలిటీ గ్రౌండ్ మీద డైవర్స్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని కోర్టు కన్సిడర్ చేసి మీకు డైవర్స్ డిక్లేర్ చేస్తుంది. చూసుకోండి. ఈ అమ్మాయి చేత ఇక్కడ అగ్రిమెంట్ రాయించి పంపించాల్సిందే. 5 hours అయినా కూర్చున్నాం. ఓకే సార్ మీ కేసులో ఎటువంటి డౌరీ లేదట, అయినా అబ్బాయిని మేము బతున్నాడు 10 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రేపే మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ మీ జ్యూరిస్డిక్షన్ కోర్టులో ఫైల్ చేయిస్తాం. 2 months తర్వాత అడ్వాన్స్మెంట్ వేస్తాము. 2 times మీ అమ్మాయి రావాలి. దీనికి మీరు ఒప్పించారా లేదా? ఇప్పుడు 2 hours టైం తీసుకున్నారు, మా వాళ్ళంతా ఇబ్బంది అయింది. ఒప్పించాను. ఏమా ఓకేనా? మీరే ఎలాగన్నా చూడండి మేడం. ఏం చూడాలా? మమ్మల్ని మీరు కలపండి. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఇక్కడ సైన్ చెయ్యండి. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ఒప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడితే రేపు పొద్దున కోర్టులో ఏం చేస్తాం? మేము ఎట్లా నమ్మేది? ఇప్పటి నుంచి సర్దుకొని పోతానులేండి. నేను మళ్ళీ ఆ నరకంలోకి రాలేను. నా సెకండ్ వైఫ్ చాలా బాగుంది. మేడం చెప్పినట్టు చెయ్యి. మేడం నీకు మంచి ఆఫర్ ఇస్తుంది. ఏమా ఓకేనా? వద్దనుకున్నప్పుడు ఎందుకులే అమ్మా, కాంపెన్సేషన్ తీసుకొని సైన్ పెట్టేరాదు. సరేలే ఇది ఇంకొకసారి గట్టి కాన్ఫిడెంట్ గా చెప్పు. సరేలే మేడం. అమ్మా నీ రేంజ్ కి నీకు తగ్గవాడు కాస్త తట్టుకుని బిల్డప్లు బాడీ బిల్డింగ్ ఎంత ఉన్నవాడు వస్తాడు. కంగారు నువ్వు ఎంత కొట్టినా ఆయనకి దెబ్బలు తగలవు చూడు, అలాంటి పర్సనాలిటీని చేసుకో. ఇక్కడ నిన్నేమి ఫోర్స్ఫుల్ గా మేము సైన్ చేయట్లే, ఇష్టపూర్వకంగానే సంతకం పెట్టు. Okay కదా? ఇద్దరు పెట్టండి, మీ నాన్నగారు సైన్ పెడతారు విట్నెస్. చెప్పు, ఇష్టంగానే సంతకం పెడుతున్నావా? చెప్పండి నాన్న. పెట్టు. చెప్పండి నాన్న అని తర్వాత మళ్ళీ మీ నాన్నని కొడతామేమో పాపం. అమ్మా మీ అమ్మగారితో మాట్లాడారు, ఆవిడే ఇచ్చిపడే అందట. మీ నాన్న నీకు చెప్తున్నాడు, మేము చెప్తున్నాం. కానివ్వండి, ఆలోచించుకోండి. నీకు ఇష్టం అయితే వచ్చి సంతకం చేయలేకపోతే లేదు. ఇదో ఇక్కడ సంతకం పెట్టు. మేడం వాళ్ళ అమ్మే ఇచ్చిపడేయండి మేడం, మేము అసలు పంపించిందే అందుకు అందట. మరి విడ్డోరం. మీరు కూడా చేసేయండి సార్. 10 lakhs ఇవ్వాలి, డీడీ తీయండి ఆ అమ్మాయి పేరు మీద, మీకు ఆ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాం. మీరు కూడా ఇవన్నీ ఒప్పుకున్నారో ఆశీస్ చెప్పినట్టు చేసేయండి. సార్ విట్నెస్ సైన్ మీరు చేయండి. పేపర్ మన దగ్గరే ఉంటుంది మేడం. కోర్టులో కేసు వేసేటప్పుడు దీన్ని ఫైల్ చేద్దాం. ఎంబోయ్ కాపీ. సార్ ఇక్కడ ప్రొసీడింగ్స్ లో అమ్మ నిన్ను నమ్ముకొని అతను ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు దాకా ఈవిడ విలను కాబట్టి మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారేమో. మీరు జీవితకాలం కలిసి ఉండాల. ఇంకోసారి ఆ అబ్బాయి మీద ఎటువంటి కేసులు మీరు లీగల్ గా వెళ్ళాలని తగాదాలు పెడకండి. ఆ అమ్మాయి దొరుకుడు నీకు అదృష్టం. ఇవి డైవర్స్ అయిన తర్వాత మీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి కొత్త డేట్ తో. మీ పాత మ్యారేజ్ డేట్ వ్యాలిడ్ కాదు. సరేనా? ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.